ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణలో కొత్త పథకాలేమో దేవుడెరుగు కానీ ఉన్న కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, కేసీఆర్ కిట్లకు స్వస్తి పలికారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దేశానికే అన్నం పెడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ తెలంగాణను పట్టాలు ఎక్కించాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం పార్టీ శ్రేణులంతా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను 18 గంటలు పని చేస్తున్నా కాబట్టి నన్నే గెలిపియండి అంటున్నాను. మళ్ళా 18 గంటలు పని చేస్తున్నట్టు. అవును, చేస్తున్నావు, నిజమే. ఏం చేస్తున్నావు 18 గంటలు? కొండలు ఎట్లా కొల్లగొట్టాలి, మన తిరుపతి రెడ్డి గారికి కొత్తగా గిరిజనుల భూములు గుంజుకొని లగచర్ల గుంజుకున్నట్టు ఎట్లు ఇవ్వాలి, అల్లుడికి ఆస్తులు ఎట్లు ఇవ్వాలి, ఉన్న స్కీములు ఊడగొట్టి కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు. ఆయన మరిగా మనం కూడా ఆలోచించాలి, ఏం చేయాలి పార్టీగా. ఉన్న కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు, రైతు బీమా ఊడగొట్టిండు, కేసీఆర్ కిట్లు ఊడగొట్టిండు. ఒకటి కాదు కదా, కొత్త ఏదో తెస్తాడనుకుంటే ఉన్న పథకాలు ఊడగొట్టిండు. ఇంత ఘోరమా? అందుకే ఆలోచించవలసింది, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, తొందరపాటుతనంతో ఆగమాగమయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఎలక్షన్ రాగానే ఏదో చిన్న చిన్న కోపాల తాపాలతోని ఆగమాగమైతే 5 ఏళ్ళు. పెద్ద ఆయన చెప్పిండు కేసీఆర్ గారు, మోసపోకండి, మోసపోతే గోసపడతారు. ఇలా యూరియా కోసం రైతులు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. కానీ భారతదేశానికే బువ్వ పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ. అట్లాంటి తెలంగాణను తిరిగి పట్టాలెక్కించాలి అంటే తప్పకుండా మళ్ళీ నాయకత్వం కావాలి. నాయకుడికి ఆ సమర్థత ఉండాలి. అది ఉన్న నాయకుడు, తెలంగాణను ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాంటి నాయకుడిని తిరిగి మనం తెచ్చుకోవాలి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుంది. టైం పడుతుంది, ఇంకో 2 ఏళ్ళు డెఫినెట్గా ఉన్నది, ఇంకా టైం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.